హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ఈ మధ్య కాలంలో థియేటర్స్లో జనాలు చాలా తక్కువ మంది వస్తున్నారనమాట. సో జనాలందరినీ థియేటర్స్కి రప్పించి సినిమా థియేటర్స్ హౌస్ఫుల్ చేయాలంటే ఏం చేయాలో ఈ వీడియోలో మాట్లాడుకుందాము. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ముందుగా జనాలు సినిమా థియేటర్స్లోకి రావాలంటే మంచి కంటెంట్ ఉన్న సినిమా అయితే ఖచ్చితంగా పడాలన్నమాట. ఎందుకంటే ఈ మధ్య చాలా సినిమాలు వచ్చాయి కానీ అవన్నీ ఒకే రకంగా ఉన్నాయి అన్నమాట. సో అందుకనే ఎక్కువ మంది జనాలు రావట్లేదనే చెప్పాలి. అండ్ ఇంకొకటి మెయిన్ బిగ్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మన టాప్ హీరోస్ ఉన్నారు కదా, ఆ హీరోస్లో కనీసం ఇద్దరు ముగ్గురు హీరోస్ సినిమాలైనా థియేటర్స్లోకి ఖచ్చితంగా రావాలి ప్రతి సంవత్సరం. ఎందుకంటే వాళ్ళు చాలా బాగా పుల్ చేస్తారనమాట ఆడియన్స్ని. అండ్ ఉదాహరణకి మన టాప్ హీరోస్ని కనుక తీసుకుంటే మనకి ముందుగా గుర్తొచ్చేది ప్రభాస్ గారు, అల్లు అర్జున్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు, అండ్ రామ్ చరణ్ గారు. అండ్ ఇప్పుడు ప్రెజెంట్ నాని గారు కూడా చాలా మంచి మంచి సినిమాలు అయితే తీస్తున్నారు. అండ్ ఇంకా నెక్స్ట్ ఇంకా చాలామందే ఉన్నారనే చెప్పాలి. సో వీళ్ళందరూ థియేటర్స్లోకి ఎక్కువ టైం తీసుకోకుండా సినిమాలని రిలీజ్ చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే పుష్పకి ఎన్ని ఇయర్స్ తీసుకున్నారో చూడండి. 3 సంవత్సరాల టైం అయితే పట్టింది పుష్ప 2 రావటానికే. అండ్ త్రిబుల్ ఆర్ కూడా అదే టైం పట్టింది. అండ్ బాహుబలి కనుక మనం చూసుకుంటే దానికి ఒక 4 సంవత్సరాలు తీసుకున్నారనుకుంటా. అండ్ ఎగ్జాక్ట్గా తెలియదు. అండ్ మంచి సినిమాలు తీయాలి, కంటెంట్ ఉన్న సినిమాలు తీస్తే జనాలు ఖచ్చితంగా వస్తారనమాట. అండ్ ముఖ్యంగా ఓటీటీలకి అలవాటు పడిపోయారు, లైక్ ఐబొమ్మ, నెట్ఫ్లిక్స్ ఇలా అనమాట. సో అదనమాట టాప్ హీరో సినిమా కనీసం ఒక 2-3 అయినా రావాలి, లేకపోతే బాక్స్ ఆఫీస్లో వసూళ్ళు అంతగా రాకపోవచ్చు అనే చెప్పాలి. అండ్ మ్యాక్సిమం పుల్ అయితే ఉంటుందన్నమాట ఒకవేళ టాప్ హీరోస్ వస్తే. అండ్ నిజంగా ఒక 3 రోజుల వరకు సినిమా థియేటర్స్ అయితే నింపచ్చు. అంతకు మించి అంటే కష్టం అనే చెప్పాలి. ఎందుకంటే చాలామంది జనాలు ఓటీటీలు మెయిన్గా ప్రిఫర్ చేస్తున్నారు అనమాట. సో ఖచ్చితంగా టాప్ హీరో సినిమా అయితే రావాలి. అండ్ ఇంకొకటి కంటెంట్ ఖచ్చితంగా ఉండాలన్నమాట. అండ్ సేమ్ ఒకే టెంప్లెట్లో ఉండకూడదు అనమాట, కొత్త డిఫరెంట్గా ట్రై చేయాలన్నమాట ఖచ్చితంగా. అండ్ నాని గారు చూడొచ్చు మనం అంతకుముందు దసరా మంచి మాస్ మసాలా సినిమా అనే చెప్పాలి. అండ్ చాలా మంచి కాన్సెప్ట్తో వచ్చి చాలా మంచి హిట్ కొట్టారనమాట. అండ్ ఆ తర్వాత హాయ్ నాన్నతో వచ్చారు. ఆ తర్వాత నెక్స్ట్ సరిపోదా శనివారం చాలా మంచి బ్లాక్ బస్టర్ హిట్ అయితే కొట్టింది. అండ్ ఇప్పుడు హిట్ 3తో వచ్చి ఇంకో హిట్ కొట్టారు. సో ఇలా ఉండాలన్నమాట. అండ్ డిఫరెంట్గా ట్రై చేశారు. అండ్ అందుకనే చాలా మంచి సక్సెస్ అయితే వచ్చిందన్నమాట. అండ్ నెక్స్ట్ సూపర్ స్టార్ అని కూడా చెప్పుకోవచ్చు ఇండియన్ ఫిలింలో. అండ్ వెయిటింగ్ పెద్ద హీరో సినిమాల కోసం. అండ్ మంచి కంటెంట్ ఉన్న సినిమాలు కూడా రావాలి, టీఎఫ్ఐ మంచిగా ఉండాలనే చెప్పాలి. సో అదనమాట. సో ఇలా చేస్తే ఆడియన్స్ థియేటర్స్కి వస్తారు. సో లేకపోతే కష్టం అనే చెప్పాలి.